నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన చేపట్టారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు నెల రోజుల గడిచినా కూడా నగదు చెల్లించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి భారీ ర్యాలీగా వచ్చి కమాన్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఈటల రాజేందర్ గారు, సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఏ రైతు అయితే ఐకేపీ సెంటర్లో కానీ సింగిల్ విండో సొసైటీలో అమ్ముకున్నటువంటి వరి ధాన్యానికి 48 గంటలలోనే మీరు డబ్బులు చెల్లిస్తామని చెప్పి దాదాపు 45 రోజులు అయితే ఉంది. మరి 30 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ, కొత్తగా ఏర్పడినటువంటి పెద్దపల్లి జిల్లాలో కానీ ఒక నయా పైసా గత 30 రోజుల నుండి డబ్బులు చెల్లించకపోవడం, అదేవిధంగా బ్యాంకుల్లో వేసినటువంటి ఏవైతే డబ్బులు అంతకుముందు వేసిన డబ్బులు లేవో అవి కూడా రైతులకు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏటీఎంలలో డబ్బులు లేవు, బ్యాంకులలో డబ్బులు లేవు. దీనికి అంతటి కారణం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి ఇది నిదర్శనం. రైతుల పట్ల ఈ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తూ ఉంది, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. ఏదైతే రుణమాఫీ అని చెప్పారో ఈ రోజు వరకు కూడా రుణమాఫీ అయింది ఏ రైతుకు తెలియదు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మీరు 48 గంటలలో డబ్బులు చెల్లిస్తామని చెప్పినో తిరిగి ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 750 కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ ఇది సింగిల్ విండోల ద్వారా కానీ ప్రొక్యూర్మెంట్ జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలే. అంటే ఇంకా 450 కోట్ల రూపాయలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మండలాల్లో రావాల్సి ఉన్నాయి. అవి తక్షణమే విడుదల చేయాలని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఆర్బీఐతో మాట్లాడి ప్రధానమంత్రి కలిసి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు కలిసి తీసుకెళ్లి నోట్ల ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదే కాకుండా ఇటు పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి ఇటు మహారాష్ట్ర గాని, అటు ఛత్తీస్గఢ్ గాని, ఇటు ఆంధ్రప్రదేశ్ గాని, అటు కర్ణాటక గాని ఎక్కడ కూడా డబ్బులకు ఇబ్బంది లేవు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ రోజు ఇటువంటి ఇబ్బంది వచ్చింది. సమాజ సేవ చేయడంలో ప్రతి వ్యక్తి ముందుండాలన్నారు ఆర్యవైశ్య సంఘ ఉమ్మడి జిల్లా నాయకులు ఏఈ వెంకటనారాయణ. సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేసవి కాలం సందర్భంగా 2 నెలలుగా చలివేంద్రాన్ని దాతల సహాయంతో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాదచారుల కోసం కూల్ క్యాన్లతో 60 రోజుల పాటు నీళ్లను దానం చేశారు. ఆర్యవైశ్య కమ్యూనిటీలో బర్త్డేలు, పెళ్లి రోజుల సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు, అంబలి, పెరుగన్నం లాంటివి కూడా ఈ చలివేంద్రంలో పంపిణీ చేశారు. తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వేసవి తాపం తగ్గడంతో ఈ చలివేంద్రాన్ని మూసివేస్తున్న సందర్భంగా దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్నారు ఆర్యవైశ్య సంఘం సభ్యులు. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. 60 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అంటే చలివేంద్రం పెట్టి ఈ సుల్తానాబాద్ మండల పరిధిలోని గ్రామాల ప్రజల్లోని పాదార్థులకు దార్తిని తీర్చేందుకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 2 సంవత్సరాలు కంటిన్యూగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు 60 రోజులు. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉండి
అసలు ఇక వాటర్ తాగాలనే ఆలోచన ఎవరికి లేకుండా ఉన్నది కాబట్టి ఈ రోజుతోని క్లోజ్ చేస్తున్నాం. సంతోషకరమైన విషయం ఏంటంటే కొన్ని వేల మంది చల్లటి నీళ్లను ఇక్కడ సేవించారు. రియల్గా మా ఆర్యవైశ్య సభ్యులు ఎవరైతే ఉన్నారో, దాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వాసవి మాత కృప ఉండాలి. ఇలాగే సామాజిక కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఉండాలని నా యొక్క కోరిక. ఎందుకంటే అన్ని దానాల గల మనం ఎప్పటికీ అన్నదానం విన్నా కానీ ఈ మధ్య వాట్సాప్లో చూసాం, అసలు అన్నదానం కన్నా నీటి దానం అనేది చాలా మిన్న అనేది దాంట్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మనం 10 మందికి నీటి దానం చేస్తే అంతకంటే పుణ్యం అనేది ఏం లేదు. మనం ప్రతి ఒక్కరూ చేసే సేవ చేయాలనే గుణం ఉన్నది కాబట్టి అసలు ఈ సేవ చేయాలనేది ఆర్యవైశ్యులకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది నేను అడగగానే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి నేను సైతం అంటూ చలివేంద్రంకి ఖచ్చితంగా అంటూ దాతలు విరాళాలు ఇవ్వడం జరిగింది. వారందరి విరాళాలతో ఈరోజు ఇంత మంచి మంటపాన్నేసి చల్లటి నీళ్లు, ఏదో మనం రంజన్లలో అదిలో కాకుండా డైరెక్ట్ క్యాన్స్తోనే చల్లటి నీళ్లు ఇవ్వడం జరిగింది. దీని అందరికీ చాలామంది ఒక్కొక్క దాతలు వెనుక నుంచి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి మా ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, అల్లంకి సంతరా ఇట్లా ఒక్కొక్కరి పేరు చెప్తాంటే ఇంకా మెయిన్ ఏంటంటే పల్లకిషన్ గారు, వీరు ఇంకా 100% ఏంటంటే ఈ సేవకు ఖచ్చితంగా రోజు టైం ఇచ్చింది మాత్రం మన సిరిపురం రమేష్. వీరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. దానికి సహకరించిన ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, సోదరులకు, అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇందులో సేవలు అందించిన వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ఇంకా సామాజిక సేవలో ముందుంటామని చెప్పుకుంటూ, అన్నదానం కంటే నీటి దానమే ఇవాళ రేపు ఎండాకాలం లోపల దాహార్తులను ప్రారంభించినందుకు చాలా మంచి ఉపకరించినాయి. చాలా మంది సంతోషపడ్డారు. దాతలు కూడా విరాళాలు ఇచ్చి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ చలివేంద్రంలో చల్లటి నీళ్లు, ప్రతి సోమవారం మజ్జిగ మరియు పెరుగన్నం కూడా దాతల సహకారంతో చేయడం జరిగింది. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఆర్య సంఘం ద్వారా చేస్తామని. ఈ ఆర్యవైశ్య చలివేంద్రంలో మంచినీరు తాగించడంతో పాటు పుట్టినరోజు, పెళ్లి రోజు పురస్కరించుకొని పలువురికి అంబలి, మజ్జిగ అన్నం కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరి కృషితో ఈ చలివేంద్రాన్ని 2 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్ర నడుపుటకు చాలా ప్రోత్సహించి ముఖ్య కారకులు మా కే వెంకట్ గారు. వారి ప్రోత్సాహంతో దాతలందరూ డబ్బులు ఇవ్వచ్చు కానీ అతని యొక్క అందరినీ జమ చేసి దీన్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నేను ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో టీడీపీ సభ్యత్వ కార్డులను మాజీ ఎంపీపీ గంట రాములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు గోపు నారాయణ రెడ్డి, నాయకులు బోయిని తిరుపతి, రాజిరెడ్డి, శ్రీనివాస్, బైరి రవిగౌడ్ తదితరులు ఉన్నారు. క్రియాశీల సభ్యులకు 100 రూపాయల రుసుముతోటి 2 సంవత్సరాల సభ్యత్వం ఇచ్చుకుంటూ సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ ఉచితంగా చేయించడం జరిగింది. ఈ కార్డు ఉన్న వ్యక్తి ఈ 2 సంవత్సరాల్లో అనుకోకుండా ఎలాంటి ప్రమాదం వలన చనిపోయినచో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వారికి కుటుంబానికి ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త కోసం ఒక బహుతర కార్యక్రమం చేపట్టింది. ఇట్టి సభ్యత్వ నమోదులో గోపురపల్లి, ఓదెల మండలం, పెద్దపల్లి వర్గంలో అత్యధిక క్రియాశీల సభ్యత్వం చేయించిండ్రు. ఈ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎప్పుడు తాపత్రయ పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల సంక్షేమమే ప్రధానంగా ఈరోజు పార్టీలో కూడా ఒక కొత్త కార్యక్రమాన్ని, అంటే ఇన్సూరెన్స్ ద్వారా మరి ఆ కుటుంబానికి ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి రక్షణగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేసింది. అన్ని పార్టీలు చెప్పిన ఇన్సూరెన్స్ ఉన్నాయని, కానీ అమలులో మాత్రం ఒక్క తెలుగుదేశం పార్టీ గత 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మరి ఆపదలో చనిపోయినటువంటి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 8 మందికి 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. అదే కాకుండా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి
మరి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఏదైనా పెళ్లి కార్యక్రమాలు వాళ్ళ కూతురు పెళ్లి ఉన్నా అదేవిధంగా మరి పిల్లలు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫుల్ టైమర్ అంటే ప్రధానంగా రెగ్యులర్ 35 సంవత్సరాలు ఉన్న కుటుంబాల్లోకి వెళ్ళి చదువు ఆగిపోకుండా చదివించడం, అదేవిధంగా రక్తదాన కార్యక్రమాలు, మరి హెల్త్ క్యాంపులు, మరి మంచినీటి పథక కార్యక్రమాలు, దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి ఎన్టీఆర్ ఏదో తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి ద్వారా మరి తెలుగుదేశం పార్టీ పక్షాన కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలైన వర్గాలకు ఈరోజు సంక్షేమ పథకాల విషయంలో ఈరోజు నూతన తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది. డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన కార్యక్రమాన్ని పేదవాళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని కూడా గాలికి వదిలేసి ఈరోజు కొత్త కొత్త పథకాలు చీరలు ఇస్తాం, లేకపోతే దోతులు ఇస్తాం, లేకపోతే బిర్యానీ పెడతాం, లేకపోతే మీరు పండుగ చేసుకొని బతుకమ్మ ఆడుకోండి అని చెప్తుంది. కానీ ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ఇవ్వాల్సిన ప్రధాన బాధ్యతను విస్మరించి ఇవాళ ఏదైతే నిధులకు సంబంధించిన అవినీతి జరగకుండా ఉండాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు అవినీతిమయమైపోయింది. నిధులకు సంబంధించిన అవినీతి జరుగుతూ ఉంది. ఈరోజు నీళ్లకు సంబంధించిన పథకాలపైన ఒక ప్రత్యేక కార్యాచరణ అన్ని పార్టీలను కలుపుకొని పోయే ఒక ఆలోచన. కాళవశ్రాంపూర్ మండలం పెదరాత్పల్లిలో బోడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కాళవశ్రాంపూర్ మండలంలోని పెదరాత్పల్లిలో మహాలక్ష్మి, భూలక్ష్మి, హనుమాన్, పోచమ్మ సహిత బోడ్రాయి ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులైన నిట్టూరి అంబరీష్ శర్మ, నిట్టూరి సతీష్ శర్మల మంత్రోచ్చారణల మధ్య విగ్రహదాత చేతి ధర్మయ్య గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచ్ సారయ్య, ఎంపీటీసీ ఊరుకంటి సారమ్మ, గ్రామ పెద్దలు, కుల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గట్లల్ల వెలసిన తల్లి పోలేరమ్మ నీకు దండాలమ్మ, గ్రామదేవతే నువ్వైనా గాని లోకాన్ని సల్లంగా దీవిస్తివమ్మ. పొలిమేర గట్లల్ల వెలసిన తల్లి పోలేరమ్మ నీకు దండాలమ్మ, గ్రామదేవతే నువ్వైనా గాని లోకాన్ని సల్లంగా దీవిస్తివమ్మ. మా పిల్ల జల్లల్ని మా పంట పొలముల్ని మా గొడ్డు గోదల్ని మాకున్న సర్వాన్ని, మా పిల్ల జల్లల్ని మా పంట పొలముల్ని మా గొడ్డు గోదల్ని మాకున్న సర్వాన్ని నీదిగా భావించి రక్షణ ఇచ్చి నీ గొప్ప గుణమును చాటితివి తల్లి, నీ గొప్ప గుణమును చాటితివి తల్లి. పొలిమేర గట్లల్ల వెలసిన తల్లి పోలేరమ్మ నీకు దండాలమ్మ. తల్లి ప్రేమ నీలో ఉందమ్మా, కరుణలో నీ సాటి ఎవరు రారమ్మా. అన్న తల్లి ప్రేమ నీలో ఉందమ్మా, కరుణలో నీ సాటి ఎవరు రారమ్మా. కష్టాలు నీతోటి చెప్పుకున్నామంటే తీర్చేసి ఓదార్పు ఇచ్చేవమ్మా, కష్టాలు నీతోటి చెప్పుకున్నామంటే తీర్చేసి ఓదార్పునిచ్చినవమ్మా. నీకంటి వెలుగు మా ఇంటిలోన నిత్యము దీపమై వెలుగుతుందమ్మా, నీకంటి వెలుగు మా ఇంటిలోన నిత్యము దీపమై వెలుగుతుందమ్మా. బతుకుల్లోన పువ్వులై విరబూస్తున్నాయమ్మా, పువ్వులై విరబూస్తున్నాయమ్మా. పొలిమేర గట్లల్ల వెలసిన తల్లి పోలేరమ్మ నీకు దండాలమ్మా. జల్లలేక అల్లాడేటోళ్లకు సంతానమిచ్చి దీవిస్తివమ్మా, పిల్ల జల్లలేక అల్లాడేటోళ్లకు సంతానమిచ్చి దీవిస్తివమ్మా. నిత్యము గొడవలతో నిమ్మలం లేనట్టి సంసారాలు సక్కదిద్దినవమ్మా, నిత్యము గొడవలతో నిమ్మలం లేనట్టి సంసారాలు సక్కదిద్దినవమ్మా. బంధాలనే మరచి కొరకు ప్రజలందరూ సామూహికంగా అత్యంత నిష్ఠతోని దీక్షతోని పూజలు చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ దేవతలను పూజించుకోవడం ఇదొక మన ఆచారం, సంస్కృతి, సాంప్రదాయం. అట్లాగే ఈరోజు పెదరాత్పల్లి గ్రామంలో
మన గ్రామ దేవతను పరిచిన సందర్భంగా గ్రామస్తులందరికీ, పెద్దలందరికీ, యువకులకు, తల్లులకు, మాతలకు, సోదరులందరికీ కూడా, గ్రామ పాలక వర్గానికి, పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కటి శుభాకాంక్షలు. అన్ని దేవతల్ని గ్రామంలో ప్రతిష్ఠించుకోవడం, ఈ సందర్భంగా గ్రామస్తులందరూ తమ బంధువుల్ని, ఆడబిడ్డల్ని, చుట్టాలని అందరూ కూడా గ్రామానికి పిలుచుకొని గొప్ప పండుగ చేసుకోవటం, ఈ పండుగలో అందరూ పాల్గొనడం, ఇది మన తెలంగాణ సాంప్రదాయం. మన ప్రాంతంలో ఏదైతే ఫస్ట్ ఊళ్ళో ఏదైనా కార్యక్రమం జరిగిన పోషమ్మ దేవుని కొలిసేటువంటి కార్యక్రమం ఆనవాయితీ కాబట్టి ఏదో పురాతనంలో 60-70 సంవత్సరాల క్రితం ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి సంస్కృతి భూలక్ష్మి, మహాలక్ష్మి. మన ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క కార్యక్రమం చేసేటువంటి భాగ్యం అందరికీ కలగకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంత మంచి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి ఈ నిర్వహణ కమిటీ మరియు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులందరికీ కూడా ఆ భూలక్ష్మి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని సుమారు 60-70 సంవత్సరాల కింద ఈ భూలక్ష్మి, మహాలక్ష్మి అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారట అని అనుకున్నమే తప్ప చూసిన వాళ్ళు ఎవరు లేరు. అయినా కూడా గ్రామంలో ఉన్న మీరందరూ కలిసికట్టుగా ఉండి ఏదైతే బొడ్రాయి, మహాలక్ష్మి, భూలక్ష్మిని ప్రతిష్ఠించుకుంటూ సుమారు ఈ చుట్టూన్న 100-150 గ్రామాలకు వెలుగుగా ఉంచే రాత్రిపల్లి పూజమనే అమ్మవారిని కూడా కొత్తగా నిర్మించుకోవడానికి సంకల్పించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. కార్యక్రమానికి చుట్టాలతో, తర్వాత బంధువులతో, వారి వారి పిల్లలతో పూర్తిగా నిండిపోయి గ్రామం అంతా కలకలలాడిపోయేటువంటి పండుగ. ఇంత మంచి వైభవపేతమైనటువంటి పండుగ మేము చేసినప్పుడు ఏంటంటే పండుగలకు మామూలుగా కొంతమంది వచ్చి కొంతమంది రాకపోవడం జరుగుతుంది. కానీ మరి గ్రామదేవతల ప్రతిష్టాపన కార్యక్రమానికి అత్యుత్తమంగా వచ్చారు. దీంట్లో ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులు, యువకులు, మా సర్పంచ్, ముఖ్యంగా ఎంపీటీసీ సభ్యులు, మరి ఉప సర్పంచ్, మిగతా యువకులందరూ కూడా శ్రమ అత్యుత్తమంగా కొనియాడే పద్ధతిలో ఉంది. అలాగే మా అయ్యగారులు కూడా వైభవపేతంగా ప్రజలకు అందరికీ అనుకూలంగా మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మా గ్రామదేవతల ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యంగా ఇతర ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలు, ఎమ్మెల్యే మరియు ఇతర రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభివందనాలు. గత 8, 9, 10 రోజుల నుండి జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, మాజీ వర్కాప్ చైర్మన్ ధర్మయ్య గారు, అలాగే మా ఎంపీటీసీ గారు, అలాగే మా ఉప సర్పంచ్ గారు, వేద పండితులు అమరేష్ గారు, అలాగే గ్రామ ప్రజలు, గత మాకు పూర్వం నుండి తెలిసిన కానీ పురాతనమైన మరి శ్రీ మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి, అలాగే పోచమ్మ, అలాగే ఆంజనేయ స్వామి ప్రతిష్టకు ముఖ్య అతిథిగా ఇచ్చిన అందరికీ, మా గ్రామ ప్రజలకు మా తరఫున అభినందనలు. మాకు మా గ్రామంలో మరి పాడి, పంట, పశువు అన్ని సమృద్ధిగా జరగాలని కోరుకుంటూ ఇప్పుడు విరామం. గొప్ప వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కాదు, అతన్ని తీర్చిదిద్దడంలోనే ఉంది అనే సిద్ధాంతంతో విద్యారంగంలో సంచలన మార్పును ప్రవేశపెడుతూ విద్యా బోధనకే అంకితమైన అధ్యాపకులచే ఉన్నత విలువలతో, అత్యున్నత ఆశయాలతో మొట్టమొదటి ఏకైక విద్యా సంస్థ సర్వోదయ ఈ టెక్నో స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్. మరి ప్రొజెక్టర్ల ద్వారా క్లాసుల బోధన, పూర్తి స్థితిలో వెనుకబడిన విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లచే ప్రత్యేక శిక్షణా తరగతులు, ఇవే కాకుండా పిల్లల మనోవికాసానికి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సువిశాల స్థలములో స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హాస్టల్లో చేర్పించే విద్యార్థులకు ఇంటిని మరిపించే విధంగా భోజన వసతి, దూర ప్రాంత విద్యార్థులకు స్కూల్ బస్ సౌకర్యం కలదు. జరుగుతున్నవి వివరాలకు సర్వోదయ ఈ టెక్నో స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, గండ్రపల్లి, జమ్మికుంట మండలం, కరీంనగర్ జిల్లా. మామిడాల ఆటోమొబైల్స్, శాస్త్రీనగర్, సుల్తానాబాద్.
సుల్తానాబాద్ పట్టణంలో ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలలో ప్రముఖ కంపెనీల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ తో ప్రారంభించబడింది మామిడాల ఆటోమొబైల్స్ అండ్ స్పేర్స్. మా వద్ద ప్రఖ్యాత కంపెనీలైనటువంటి టాటా మ్యాజిక్, టాటా ఏస్, దోస్త్, మారుతి సుజుకి, ఫోర్డ్, హుండాయ్, హోండా, టయోటా, మహీంద్రా, అశోక్ లీలాండ్ కంపెనీల వాహనాల స్పేర్ పార్ట్స్ లభించును మరియు రిపేరు చేయబడును. అన్ని రకాల 4-వీలర్ వాహనాల విడి భాగాలు అందుబాటులో అందిస్తుంది మామిడాల ఆటోమొబైల్స్. అనుభవజ్ఞులైన మెకానిక్లతో విశాలమైన పార్కింగ్ మరియు మెకానిక్ షెడ్ల సౌకర్యంతో ప్రారంభించబడింది. విచ్చేయండి మామిడాల ఆటోమొబైల్స్. 4-వీలర్స్ ఓన్లీ. శాస్త్రీనగర్, సుల్తానాబాద్. సెల్ 9849592532 9533320200. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కలవశ్రాంపూర్ మండలం పెదరాజపల్లిలో బొడ్రాయి ప్రతిష్టాపనలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరామనారావు. పెదరాజపల్లిలో ప్రతిష్ఠించిన మహాలక్ష్మి, భూలక్ష్మి, హనుమాన్, పోచమ్మ సహిత బొడ్రాయి వేడుకలకు హాజరై గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు. ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ బంగ్లా తిరుపతి రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు. గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బొడ్రాయి మహాలక్ష్మి, భూలక్ష్మి, ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ, పోచమ్మ తల్లి బోనాలు ఇవన్నీ కూడా గత 3 రోజుల నుండి గ్రామస్తులందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. పోచమ్మ తల్లి దేవాలయం అయితే శ్రీరాంపూర్ మండలికే కాకుండా పరిసర ప్రాంతాలటువంటి ముత్తారం మండలి కానీ ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ పోచమ్మ తల్లి దగ్గరికి రావడం, ఆ తల్లిని వేడుకోవడం, తప్పకుండా పోచమ్మ దేవాలయాన్ని సందర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి భక్తులందరూ కూడా ఇటు ఓదర దేవస్థానానికి వచ్చినా ఇంకా ఎక్కడి దేవాలయానికి వచ్చినా కూడా మరి ఇక్కడి పోచమ్మ పెదరాజపల్లి పోచమ్మ దేవాలయం రావడం ఆనవాయితీ. మరి గ్రామస్తులందరి సహకారంతో ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నటువంటి గ్రామ ప్రజలను, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సోదరులు ధర్మయ్య గారిని, స్థానిక ఎంపీటీసీ కుమ్రయ్య గారిని, మండల్ సింగిల్ విండో చైర్మన్ సోదరుడు తిరుపతి రెడ్డి గారిని, సర్పంచ్ సారయ్య గారిని, అదేవిధంగా మరి దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన దేవుని దయ వలన ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లి, అదేవిధంగా ఆంజనేయ స్వామి దయ వలన మరి మంచి వర్షాలు కురిసి మంచి పంటలు వండి మరి రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా అష్ట ఆరోగ్యంతో. ఓదెల మండలం కోమరెలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం. ఓదెల మండలంలోని కొమిరె గ్రామంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఇంటింటికి తిరిగి మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పందిల ఎంపీటీసీ యనగంద్ర వెంకటేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు తోట్ల సతీష్ యాదవ్, పోలోజు శ్రీహరి, బైరెడ్డి వీరారెడ్డి, లింగాల గోపాలరెడ్డి, తోట్ల రాజ్ కుమార్, పల్లెల శ్రీనివాస్, బుచ్చయ్య, తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతదినోత్సవ శుభ సందర్భంగా మన బీజేపీ జాతీయ పార్టీ అమిత్ షా గారు పిలుపు మేరకు నెల 29 నుండి ఈ నెల 15 వరకు ఈ విస్తార యోజన కార్యక్రమం జరుగుతున్నది. ప్రచారం పల్లెపల్లెకు బీజేపీ అనే నినాదంతో పార్టీ విస్తరింపజేయడానికి బూత్ వైజ్గా కమిటీలు వేయడం జరిగింది. బూత్ వైజ్గా పార్టీని తీసుకువెళ్లడం, ప్రజలకు మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయడం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతుంది.
అతను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి పనులు కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. వీటిని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎవరికి ఏ ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఫీజులు రీఎంబర్స్మెంట్స్ పిల్లలకు ఎక్కడ ఫీజులు కట్టిరా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తూ, మేము చేసే కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసినా గానీ మేమే చేస్తాం అది అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం సొమ్మొక్కలు తీసి ఒక్కొక్కరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఐఎస్ఎల్ లాటరీనే గానీ 9,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే మేమే ఇస్తాం 12,000 రూపాయలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోడు సిగ్గుసేటు. అదే కానీ ఇంకుడు గుంతలే కానీ ఐఎస్ఎల్ఏ కానీ ఈ రోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈజీఎస్ పనులు కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం తప్ప కొమరేలో నన్ను ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు కొమరే ఇంటింటికి తిరిగి గడప గడపకు తిరిగి కొమరే గ్రామంలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. భారతీయ జనతా పార్టీకి రాబోయే 2019లో ఇక్కడ మంచి ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎలిగేడు మండలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 11న ఎలిగేడు మండల కేంద్రంలోని మధుర ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విధిగా హాజరు కావాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరవుతారని అన్నారు. సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీసీ అండ్ ఎంటీ, జువాలజీ, కెమిస్ట్రీ గెస్ట్ లెక్చరర్ల నియామకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కల్పన సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 13లోగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు ప్రిన్సిపల్ కల్పన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.